హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మా ఫామ్లోనే ఒక గేదెకి కళ్ళు పోయాయండి. ఇలా 2 టైమ్స్ జరిగింది. కళ్ళు పోవడం మళ్ళీ తిరిగి రావడం ఇలానే రిపీట్ అవుతూనే ఉంది. ఈ గేదె మా ఫామ్లోనే పుట్టి పెరిగిన గేదండి. అయితే ఈ గేదె ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే ముందు ఇలానే ఫస్ట్ కళ్ళు పోయాయండి. అలా జరిగిందని మేమైతే కొద్దిగా నాటు వైద్యం చేయించాము. అయితే పొడపత్రపు ఆకు అంటారు దీన్ని మా సైడ్ అయితే. మరి మీ ఊర్లలో దీన్ని ఏమంటారో మాకు తెలియదండి. తెలిసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. అయితే ఈ ఆకుకి కొద్దిగా ఉప్పు తగిలించి చేతిలో వేసి నలిపితే వచ్చే రసాన్ని కంట్లో పోసాము. ఇలా డైలీ ఒకసారి ఒక 3 days పాటుగా చేసామండి. అలా చేస్తే ఒక వారానికి కళ్ళు తిరిగి వచ్చాయి. తర్వాత దీనికి ఫస్ట్ లాక్టేషన్ జరిగింది. ఒక మంచి ఆడదూడకి జన్మనిచ్చిందండి. తల్లి గేదెలాగే దూడకు కూడా చాలా చక్కగా ఒక చుక్కతో వచ్చిందండి. లాక్టేషన్ తర్వాత మళ్ళీ 6 monthsకి గేదెకి కళ్ళు పోవడం జరిగింది. ఈసారి అయితే మరి డాక్టర్ని అడిగామండి. అడిగితే విటమిన్ ఏ లోపం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పారు. దానికోసం అయితే ఐ డ్రాప్స్ వేసాము, అలాగే విటమిన్ ఏ ఇంజెక్షన్స్ వేసామండి. చాలా ఇబ్బంది పడిందండి ఆ గేదె. అంటే కళ్ళు కనిపించక బయటకు మేయడానికి కూడా సరిగ్గా వెళ్ళేది కాదండి. ఇంకా షెడ్లోనే ఉంచుకొని మేము దానికి తగిన సేవ చేసి అలా కొన్ని డేస్ నెట్టుకొచ్చాము. ఇంత భయానకరమైన అవస్థలో కూడా పాలు ఇవ్వడం ఆపేయలేదండి అది. ఇంకా మేమైతే కళ్ళు పోయినప్పటి నుండి దాన్ని అయితే బయటికి పంపించలేము. షెడ్లోనే తగిన దానా గడ్డి 2 పెట్టామండి. ట్రీట్మెంట్ కూడా కొనసాగిస్తున్నాము. ప్రజెంట్ అయితే కాస్త మసకగా దానికి కనిపించడం స్టార్ట్ చేసిందండి. ట్రీట్మెంట్ ఇలానే జరిగితే కొద్ది రోజుల కల్లా కళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూగజీవులు అనేవి వాటి యొక్క అవస్థనైతే మనతో తెలుపుకోలేవండి. వాటి అనారోగ్య పరిస్థితిని మనం పసిగట్టి మనమే తెలుసుకోవాలి. అది మన బాధ్యత. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.